హలో అండి రాహుల్ గారు. సినిమా వాళ్ళు ఎంతగా ఎంటర్టైన్ చేస్తారో, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఒక షూట్ దగ్గర ఏమాత్రం వెనుకాడకుండా డబ్బులు పెడుతూ ఉంటారు ప్రొడ్యూసర్. బట్ అదే ప్రొడ్యూసర్లు కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతారా, లేకపోతే ఏవైనా కారణాలు కావచ్చు, ఆత్మహత్యలు చేసుకోవడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే. కబాలీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి గారు గోవాలో సూసైడ్ చేసుకున్నారు. అసలు ఏం జరిగి ఉంటుందంటారు? ఎంత కష్టం ఎట్లా వచ్చింది? చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి పెద్ద ఆయనేం కాదు. మనం ఎంత సెలబ్రిటీస్ అయినా చావు వరించక తప్పదు అంటారు కదా. అది వరిస్తే ఎంతోమంది శ్రీదేవి గారు, దాసనారాయణరావు గారు, సావిత్రమ్మ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ ఇలా మరుగున పడిపోయారు అనమాట. అలాంటిది ఒక ప్రముఖ నిర్మాత మంచి మంచి సినిమాలు తీశాడు చిన్న వయసు. మొన్నటికి మొన్న డ్రగ్ కేస్ ఒక 1 year బ్యాక్ డ్రగ్ కేసెస్లో కూడా ఇతనే చాలామంది సెలబ్రిటీస్కి డ్రగ్స్ సరఫరా చేశారని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మనకు తెలిసిన విషయమే. అందులో చాలా చాలా పెద్ద పేర్లు వినిపించాయి. అశురెడ్డి, సురేఖవాణి, సుప్రీత, అవును, వీళ్ళందరికీ ఈయననే డ్రగ్స్ సరఫరా చేశారు. వాళ్ళ మొబైల్లో వాళ్ళ డేటా ఉంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు వాట్సాప్ చాటింగ్స్ ఇవన్నీ ఉన్నాయని నార్సింగ్ పోలీసులు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ ఆయన ఎందుకు చనిపోయారు అనే దానికి గోవాకి వెళ్ళి మరీ సూసైడ్ చేసుకున్నారు ఆయన. ఆయన దేనికి చనిపోయి ఉంటారు అనే దానికి ఉంటే ఆయనకి ఈ మధ్య అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి, పరువు పోవడం ఒకటి స్టార్ట్ అయింది. మంచి చిన్న ఏజే కదా, ఏమంతా అదే చెప్తున్నానండి, మంచి నడవడిక అనేది అతనికి లేకుండా పోయింది. సినిమాలు ఎన్ని తీసి ఎంత హిట్ అయినా ఫ్లాప్ అయినా పక్కన పెడితే ఆర్థిక ఇబ్బందులు, ప్రొడ్యూసర్ కదా, దానికోసం ఇంకేదో ఆ డబ్బుని కూడబెట్టుకోవడానికో, ఆ డబ్బుని ఇక్కడ పెట్టడానికో, ఆ డబ్బుని సంపాదించుకోవడానికో ఇంకేవో చేయాలనుకున్నాడు. అడ్డదారులు తొక్కడం. ఇప్పుడు మనం డబ్బు లేదు, తినడానికైనా కావాలి కదా, అందుకని ప్రొడ్యూసర్ స్టేజ్లో ఉన్నాడు. ప్రొడ్యూసర్ అంటే మంచి మంచి హీరోలతో తీశాడు. ఆ పేరును ఉపయోగించుకొని అడ్డదారులు తొక్కాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన గురించి మనం పెద్ద విమర్శించుకోవాల్సిన పని ఉండదు. కానీ బట్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఎ జనరల్ పర్స్పెక్టివ్. ఒక స్టేజ్కి వచ్చేసాక మనకి ఇది కోల్పోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క సినిమాలో ఇప్పుడు బాగానే ఉంటుంది, కొత్తగా పోతూ ఉంటే తెలుస్తుంది అసలు ఏంటో ట్రూ కలర్స్ అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అది నిజమే. కొత్తగా ఉన్నప్పుడు మనం మంచిగా ఎదుగుతాము, మంచి సినిమాలు హిట్ పడితే పెద్ద హీరోలతో ప్రొడ్యూసర్స్ చేస్తాము. ఎప్పుడైతే ఒక్క సినిమా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయ్యిందో ఎవ్వడు మనం దేకడు. కానీ చాలా మంది ఈ సక్సెస్ ని హ్యాండిల్ చేయలేకపోయారు కదా. ఎవ్వరు చాలా మంది పేర్లు ఉన్నాయి. చాలా మంది ఆదిత్య గారు ఉన్నారు, ఎవరు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. అంటే చిన్న ఏజ్ లోనే సక్సెస్ ని చూసేసిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్లో మనం తప్పుడు అడుగులు వేసేస్తాము. ఇప్పుడు నేను కబాలీ అనే ఒక పెద్ద సినిమాని తీసినప్పుడు నేను మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, రజనీకాంత్ గారిని పెట్టింది యాక్చువల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలా ఉంది అని అంటే ఒక రకంగా చెప్దాం, అప్పట్లో ఉన్న చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎట్లా మేనేజ్ చేసి ఉండుంటారు. చిరంజీవి గారు ఆ సినిమా హిట్ అయిందంటే నెక్స్ట్ ఇంకా బాధ్యత ఏంటి అని. భార్య వచ్చాక అప్పుడు ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ఎంత కూడబెట్టుకుంటే ఫ్యూచర్ తరం ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలిసేది. అప్పుడు అన్ని ఇంతే కదా, ఇట్స్ ఆల్ వాళ్ళు సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తించారు. లేదు, నెక్స్ట్ సినిమా ని బాధ్యతగా తీసుకున్నారట. బాధ్యత వేరే విషయము, ఇంటి బాధ్యత, పిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు ఇది నాకు లేదు, ఒక సినిమా నాకు ఇక్కడ ఎండ్ అయిపోయింది, అంతమైపోయింది, తర్వాత నేను ఏంటి అనే ఆలోచన, ముందు చూపు, ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఇయర్ బడ్జెట్ 2025కి నిర్మలా సీతారామన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ వేసిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 1 year ముందే ఫోర్కాస్టింగ్ చేస్తారు ఆమె. చేస్తేనే కదా బడ్జెట్ సమావేశాలు పెట్టేది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మారుతుంది కదా మనకు. సో అలాగే ఏ మనిషికైనా ఫోర్కాస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫోర్కాస్టింగ్ లేకపోతే ఇలాగే అంతమైపోతుంది జీవితం. మొన్నటికి మొన్న ఒక చందు అనే యాక్టర్ కూడా ఎవరో ఒక అమ్మాయి ఆ ప్రేమ కోసం తను సూసైడ్ చేసుకొని భార్య పిల్లల్ని వదిలేశాడు. ఈయన ఆస్తులు లేక, డబ్బు లేక, అనారోగ్యం పాలయ్యి, చూసేవాళ్ళు లేక, క్రిటిసిజం ఎక్కువైపోయి డ్రగ్ కేసుల్లో విరుక్కొన్నాడేమో, ఇవన్నిటిని మీద పడి సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా గోవాకి వెళ్ళి. ఎంత కర్మ అండి. ఇంట్లో వాళ్ళు కూడా కనీసం శవాన్ని చూడాలన్నా పోస్ట్మార్టం చేసి పంపిస్తారు. అలాంటి దుస్థితికి ఎందుకు తెచ్చుకుంటున్నారా జనాలని తెలియదు. ఇందులో ఏంటంటే వీళ్ళందరూ ఆయనని ఏమైనా హింసించారేమో, ఎవరైతే ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వినిపించిన పేర్లు ఆయనని ఏమైనా హింసించారేమో, మాకు అసలు ఆయనకు సంబంధం లేదు అని చెప్పారంట. అదే ఎవరి వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నారే కానీ అతన్ని ఇరికించాల్సిన అవసరం లేదు కదా అంటాను నేను. అది ఎవరైనా కానీ
నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఇంకొని బలి చేయడం దేనికి? నిన్ను నువ్వు కాపాడుకో, ప్రాబ్లం లే, కానీ ఇంకొకరిని బలి చేయకు. అతన్ని ఎందుకు యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు అతను చనిపోయారు కాబట్టి మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం. బతికొని ఉంటే ఇంకెంత క్షోభ అనుభవించి ఉంటాడు. రాసి అండ్ ఈ మధ్య కాలంలో ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. అవును, అదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ఒక పబ్కి వెళ్ళామంటే మనం ఇది పుచ్చుకోవాలని ఒక ఫ్యాషన్. హా. నువ్వు ఇవి పుచ్చుకోకపోతే అసలు నువ్వు పబ్ కల్చర్కి అలవాటు పడట్లేదు. నువ్వు అసలు ఈ పబ్ కల్చర్ అంటే ఇలాగే ఉంటుందా అన్న మైకంలోకి చుట్టుపక్కల వాళ్ళు సో కాల్డ్ స్టేటస్డ్ పీపుల్, క్లాస్ ఏ పీపుల్ అంటారు కదా. ఇప్పుడు మనం ఏదో ఒక అమ్మాయి పాపం సినిమాలో కూడా చాలాసార్లు చూపించి ఉంటాం, ఏదో ఊరి నుంచి వచ్చింది, ఏదో ఒక అబ్బాయి ఊరి నుంచి వచ్చాడు, ఎరా మీ ఊర్లలో ఇట్లా తాగరా, ఇక్కడ ఎంత ఫ్యాషన్ రా, తాగరా, ఇవన్నీ తీసుకోరా, ఇవన్నీ తీసుకుంటేనే ఫ్యాషన్ రా, ఇవన్నీ చేస్తేనే ఫ్యాషన్ రా అని చెప్పి వాడికి అలవాటు చేయడం, వాడి దాంట్లో మునిగిపోవడం, వాడి దగ్గర నుంచే డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టడం. ఫస్ట్ వీళ్ళు పెడతారు ఒక 1000 రూపాయలు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. తీరా ఇరుక్కున్నారనుకో పేర్లు బయట చెప్పాడు, వీడే మాకు చేశాడు, వీడే డబ్బులు ఇచ్చాడు, చూడండి 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 అని. పాపం అమాయకుడు అన్యాయం అయిపోతాడు. వాడికి తెలియదు, వాడు మొత్తం మునిగిపోయి ఉంటాడు. అలాగే ఇతన్ని కూడా ఎవరు ఏ కారణంతో ఇతను అలా చేసి ఉంటాడో డ్రగ్స్ సరఫరా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు చనిపోయాడు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకొని ఆయన ఆత్మకి మనం ఎందుకు బాధ కలిగించాలి? జరిగిందేదో జరిగింది, కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా అయితే సేఫ్ అయ్యారు, ఇతను మాత్రం సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఈ కేసులో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయి? అతను ఫోన్లో డేటా నుంచి చాలామంది కూడా స్పందిస్తున్నారు మాకు సంబంధం లేదు అని. కానీ సంబంధం లేదు అని మీరెందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు మీరు స్పందించడం అవసరం లేదు కదా. సో చూద్దాం పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసుని తీసుకుపోతారా. అసలు తెలంగాణలో డ్రగ్ అనేది ఉండకూడదు, ఆ డ్రగ్స్ సరఫరా, ఆ గ్రీన్స్ అలాంటివి ఉండకూడదు, గాంజా అని నిర్మూలించాలి అని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి దీన్ని ఎట్లా ఛేదిస్తారనేది మనం చూడాలి. ఓ పక్క అనారోగ్య సమస్యలు, ఏజ్ చాలా చిన్న ఏజ్ అతనిది, మరో పక్క సినిమాల్లో నష్టాలు. సో ఈ రెండు వెరసి అతను ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు. ఏదో మనక్షోభ అండి, మనశ్శాంతి లేకుండా పోవడము, ఆలోచనలు పిచ్చి పెళ్ళైంది పట్టిపోతుంది. ఆయనకి? మైట్ బి అయ్యే ఉంటుందేమో, మైట్ నాట్. కుటుంబ అది ఆ విషయాలు వివరాలు అయితే మనకి అవన్నీ ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. బయటకు ఈవెన్ ఇన్ ద రావట్లేదు. గూగుల్ ఇన్ వికీపీడియా ఆల్సో ఇట్ ఈస్ నాట్ దేర్, రాలేదు బయటకి. బట్ మ్యారేజ్ అయ్యే ఉండొచ్చు మేబీ. కానీ ఏంటంటే మనస్తాపం, ఆ టెన్షన్స్లో కాల్స్ హ్యాండిల్ చేయలేరు, ప్రెషర్ ఎక్కువైపోతుంది, సూసైడ్ అటెంప్ట్స్ చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన బాడీ తట్టుకోలేదు అంత ప్రెషర్కి. ఒకప్పుడు ఉన్నంత మెంటల్ స్టేటస్ ఇప్పుడు మనకు లేదు, ఎవ్వరికీ లేదు హ్యూమన్ బీయింగ్స్కి. దానివల్లనే ఆయన ఇలా చనిపోవాల్సి వచ్చింది. సో పాపం ప్రగాఢ సానుభూతి, ఒక మంచి ప్రొడ్యూసర్ ఇలాంటి దైనమైన స్థితిలో చూడాల్సి వస్తుంది అనడానికి. థ్యాంక్ యూ సో మచ్.